జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం. విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. చంద్రబాబు పొత్తుకు ఎందుకు అంత పాకులాడుతున్నాడు? దానికి ప్రధాన కారణం కేసుల, బెయిల్ల అనే దానిపైనే కొద్దిమంది టీడీపీ నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. ఇదే క్రమంలో ఇటు బీజేపీ పొత్తును చాలామంది టీడీపీ నాయకులు కూడా వ్యతిరేకించడం అందరికీ తెలిసిన విషయమే. ఈ బీజేపీ పొత్తు వల్ల ఇటు ముస్లిం మైనార్టీ ఓట్ బ్యాంక్ కానీ, ఇటు ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ కానీ పూర్తి స్థాయిలో డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల చాలా స్థానాలు మనం కోల్పోతామన్నా కూడా పుత్రవాత్సల్యం, కేవలం పుత్రవాత్సల్యం వల్లనే బీజేపీతో పొత్తుకు సిద్ధమైనట్టు చంద్రబాబు నాయుడు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి ఒక సర్వే, దాదాపు 8 సార్లు ఒక సర్వే చేయించారు. 8 సర్వేల్లో కూడా దాదాపు 95 నుంచి 100 స్థానాల లీడింగ్లో వైఎస్ జగన్ ఉన్నట్టు అతనికి సమాచారం అందింది. ఈ అందిన క్రమంలోనే ఇక బీజేపీ పొత్తు లేకపోతే ఇటు వైఎస్ జగన్ మళ్ళీ రూలింగ్లోకి వస్తే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి. అదే పైన అండదండలు మనకుంటే చాలా వరకు ఆ అండదండలతో ఇటు ఈడీ కేసుల నుంచి కానీ, అటు సిబిఐ కేసుల నుంచి కానీ తప్పించుకునేదానికి ఆస్కారం ఉంది. గౌరవ న్యాయస్థానాలు ఏ టైంలో బెయిల్ రద్దు చేస్తాయనే భయం కూడా చంద్రబాబు నాయుడులో పట్టుకోనుంది. ఇదే క్రమంలో ఇటు దగ్గుబాటి పురంధేశ్వరి గారు కూడా ఆమె ఎంపీ స్థానాన్ని నుంచి గెలవడం కోసమే కేవలం ఆమె కూడా అరువులు చాచి బీజేపీతో పొత్తుకు ఇటు నడ్డా గారితో కానీ, అమిత్ షా గారితో కానీ ఆమె చర్చలు జరపడం, ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీతో అలయన్స్లో ఉంటే మనం కూడా ఆంధ్రప్రదేశ్లో పాగా వేయడం ఖాయమని చెప్పి ఆమె చెప్పడం, ఇవన్నీ నిశింతగా గమనించిన బీజేపీ కూడా బీజేపీ ఒక స్ట్రాటజీ అవలంబించిందంటే ఆ రాష్ట్రాన్ని కైవసం చేసుకోబోతుందని, ఆ పార్టీని కూడా తను కైవసం చేసుకోబోతుందని చెప్పి ఎన్నో రాష్ట్రాల్లో మనం చూసిన పరిజ్ఞానంతో మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ఇటు పుత్రవాత్సల్యం కోసమే ఇతను ఈ విధంగా అరువులు చాస్తున్నాడని చెప్పి టీడీపీ నాయకులు చాలా మంది భావిస్తూ వచ్చారు. వీటి వల్ల దాదాపు 30-32 స్థానాలు టీడీపీ కోల్పోబోతుంది అనే ఒక లీడు ఉన్నప్పటికీ ఇతను తెప్పించుకున్న సర్వేలను బట్టి, చంద్రబాబు నాయుడు గారు తెప్పించుకున్న సర్వేలను బట్టి వైసీపీ రూలింగ్లోకి రాబోతుందని ఖచ్చితంగా అతను భావించిన తర్వాతనే బీజేపీతో పొత్తుకు ఇంత అరువులు చాచును. 100 ఓటు కంటే తక్కువ ఉండే బీజేపీతో పొత్తుకు అతను రంగం సిద్ధం చేసుకున్నాడంటే ఇంకా దాన్ని బట్టి పూర్తి స్థాయిలో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రాబో కాలంలో టీడీపీ పార్టీ పూర్తి స్థాయిలో బలహీనపరిచి నెక్స్ట్ 2029కి బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా నిలబడి నెక్స్ట్ నుంచి బీజేపీని ఇక్కడ స్టాండర్డ్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే బీజేపీ ఉంది. ఇక టీడీపీ పూర్తి స్థాయిలో దెబ్బతిన్నట్టే అని చెప్పి కొద్దిమంది సీనియర్ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు.